గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దాంతో ఒక రేంజ్లో సినిమా ఉండేలా డైరెక్టర్ శంకర్ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. జరగండి రామచ్చ పాటలు యూట్యూబ్లో చాట్ బస్టర్గా నిలిచాయి. ఇక మరోసారి అభిమానుల్ని కట్టిపడేసేందుకు మూడో పాటను రిలీజ్ చేయబోతున్నారు. న్యూజిలాండ్లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేసిన ఈ మెలోడీ గీతాన్ని నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అప్డేట్ ఇస్తూ వదిలిన పోస్టర్లో రామ్ చరణ్, కియారా ఎంతో కూల్గా కనిపిస్తున్నారు. నానా హైరానా అంటూ సాగే లిరిక్స్తో ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోంది. ఈ పాట భారీ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. స్టార్ హీరోల పాత్రలకు లోపాలు ఉన్నా సినిమాలు హిట్ అవుతాయి. రంగస్థలంలో రామ్ చరణ్కి చెవుడు ఉన్న లోపం పెట్టాడు దర్శకుడు. ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా హీరో పాత్రకు ఒక ఇంట్రెస్టింగ్ లోపం పెట్టాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చూపించబోతున్నాడట శంకర్. సెకండ్ హాఫ్లో చరణ్ పెద్ద వయసు అప్పన్నగా కనిపించబోతున్నాడట. ఆ క్యారెక్టర్కు కాస్త నత్తి ఉంటుందట. అయితే అది కథను ముందుకు తీసుకొని వెళ్లే ఓ కీలకమైన ట్విస్ట్కు కారణమవుతుందని సమాచారం. ఒక్క పాయింట్ కనుక ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటే ఆ ఎపిసోడ్ ఓ రేంజ్లో పేలుతుందని టీం సభ్యులు చెప్తున్నారు. రంగస్థలం, RRRకు మించి రామ్ చరణ్ ఈ సినిమాలో పర్ఫామ్ చేశాడని టాక్. ఇలా టీజర్ తర్వాత వస్తున్న టాక్ అంతా కూడా సినిమా మీద డీసెంట్ హైప్ను క్రియేట్ చేస్తుంది. దాంతో జనవరి 10న రామ్ చరణ్ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. చరణ్ సినిమా మీద అందరికీ ఆ రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అటు ప్రమోషన్స్ కూడా అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. పైగా ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా మొదటిసారి ఓ ఇండియన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరే దేశంలో జరుగుతుంది. సో మూవీ టీం ఏదో భారీగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇక మూడో సాంగ్ని కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆల్రెడీ దీనిపై తమన్ అప్డేట్ ఇచ్చేశాడు. ఈ స్వీట్ మెలోడీ సాంగ్ ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న మూడవ పాట ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.